మానవ చరిత్రలో రాజ్యాలు మొదలైన దగ్గర నుంచి రెండు విషయాలు క్రమం తప్పకుండా కనబడతాయి. రాజ్య రక్షణ, రాజ్య భక్షణలుగా వాటి గురించి చెప్పుకోవచ్చు. సందర్భానుసారం వీటిల్లో ఏదో ఒక దానిలో మునిగిపోయి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయటం పాలక వర్గాలకు పరిపాటి. ప్రజాస్వామ్యాలు, అంతర్జాతీయ చట్టాలు వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఇవి తప్పటం లేదు. రాజ్య రక్షణకు పొరుగు దేశాలను భక్షించక తప్పదని చాణక్య నీతితో జరిగిన యుద్ధాలను తెలుసుకోవడానికి గడిచిపోయిన చరిత్రల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పటికీ అవి ప్రబలంగానే ఉన్నాయి. యుద్ధాలకు సమర్థనలు మాత్రమే మారుతున్నాయి. రాజ్యం, వీరభోజ్యం లాంటి ముతక సమర్థనలు పోయి జాతీయ ప్రయోజనాలు, స్వీయ రక్షణ పేరుతో యుద్ధాలు పేట్రేగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాలు కలిసికట్టుగా ఇరాన్పై 12 రోజుల పాటు చేసిన యుద్ధమే ఇందుకు నిదర్శనం. ఇజ్రాయెల్కు, ఇరాన్కు సరిహద్దు తగాదాలు లేవు. రెండింటికి మధ్య వందల కిలోమీటర్ల దూరం ఉంది. ఇరు దేశాల రాజధానుల మధ్య దూరమే 1770 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధాల చరిత్ర ఉంది. 1948 నుంచి ఏదో ఒక కారణంతో ఆ దేశాలతో తలపడి వాటి భూభాగాలను ఆక్రమించటం, వైతొలగడం ఇజ్రాయెల్కు మామూలే. అరబ్ ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఇరాన్ ప్రత్యక్ష భాగస్వామి కాదు. మరి ఇరాన్తో ఇజ్రాయెల్కు ఎందుకు ఇంత శత్రుత్వం? వందలాది యుద్ధ విమానాలతో దాడి చేయటమే కాకుండా అమెరికాను కూడా రంగంలోకి దించి అణుశుద్ధి కేంద్రాల భీకరమైన బంకర్ల విధ్వంసక బాంబులతో విరుచుకుపడటానికి వినిపిస్తున్న సమర్థనల వెనుక అసలు నిజాలు ఏమిటి? ఇరాన్ అణు కార్యక్రమానికి ఒకనాడు పాశ్చాత్య దేశాల ప్రాపకం లేదా? అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ ఎందుకు తీవ్ర శత్రువుగా మారిపోయింది? ముస్లిం దేశాల నడిబొడ్డున తిష్ట వేసుకుని తన ఆధిపత్యాన్ని, ఆక్రమణలను ఆ దేశాలు కిక్కురు మనకుండా ఆమోదించటానికి ఇజ్రాయెల్ సాగిస్తున్న రణతంత్రం ఎటు దారితీస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబుల కోసం చరిత్రను వెతికితే అమెరికానే బోనులో నిలబడుతుంది. పాశ్చాత్య దేశాలు చేసిన పాపపు చరిత్ర కనపడుతుంది. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడాలి. రెండింటికి సరిహద్దులు అప్పట్లో స్పష్టంగానే నిర్దేశితమయ్యాయి. ఆ తీర్మానం అమలయ్యే లోపలే బలప్రయోగంతో పాలస్తీనాకు కేటాయించిన భూభాగాలను సైతం ఆక్రమించుకోవటంతోనే అసలు సమస్య మొదలైంది. అరబ్ దేశాలు ఆనాడు ఇజ్రాయెల్ ఏర్పాటును మొండిగా వ్యతిరేకించటం ఇప్పటి దృష్టితో చూస్తే వ్యూహాత్మకంగా తప్పిదంగా అనిపిస్తుంది. దానికి మూల్యం మాత్రం పాలస్తీనా ప్రజలు చెల్లించాల్సి వచ్చింది. ఒకటి మాత్రం నిజం, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పాటు కాకుండా చూడాలనే వ్యూహంతోనే యూదు ఆధిపత్యవాదులు మొదటి నుంచి పావులు కదిపారు. చివరికి గాజా, వెస్ట్ బ్యాంక్ భూభాగాలతో పరిమిత పాలస్తీనాను ఏర్పాటు చేయటానికి కూడా ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. గతంలో పాలస్తీనాగా గుర్తించిన భూభాగంలో ఏ ముక్కను వదులుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. నెతన్యాహు సారథ్యంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్వతంత్ర పాలస్తీనా అన్న భావననే లేకుండా చేయడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. గాజాలో నరమేధము అందుకే సాగుతోంది. మధ్యప్రాచ్యంలో తిరుగులేని ఆధిపత్యం ఇజ్రాయెల్కు ఏర్పడేలా నెతన్యాహు చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ శక్తి అడ్డంకిగా కనబడుతోంది. 12 రోజుల యుద్ధమూ అందులో భాగమే. మతపరంగానో, ఇతర భావజాలం పరంగానో అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని అంగీకరించని ఏ దేశాన్నైనా అస్థిరం చేయటం దశాబ్దాలుగా అమలవుతోంది. చమురు, సహజ వాయువులు సమృద్ధిగా ఉన్న దేశాలను నయానో భయానో గుప్పెట్లో పెట్టుకోవడం ఒకప్పుడు బ్రిటన్ చేస్తే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆ పని మొదలుపెట్టింది. మధ్యప్రాచ్య దేశాల మధ్య విభేదాలను ఎగదోయడం, సందర్భానుసారం కొన్నిటిని మిత్రపక్షాలుగా, మరికొన్నిటిని వైరిపక్షాలుగా భావించటం, వాటి రక్షణ పేరుతో యుద్ధాలు చేయటం, తిరుగుబాట్లను ప్రోత్సహించటం అమెరికా విదేశాంగ విధానంలో కీలక వ్యూహంగా మారింది. అణు విద్యుత్ పేరుతో అణ్వస్త్రాలు తయారు చేయగలిగే స్థాయికి యురేనియాన్ని ఇరాన్ శుద్ధి చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్లు ఆరోపిస్తున్నాయి. నిజానికి ఇరాన్ అణు కార్యక్రమం ఈనాటిది కాదు. అమెరికాకు, పాశ్చాత్య దేశాలకు అన్ని విధాలుగా అనుకూలంగా వ్యవహరించిన ఒకనాటి ఇరాన్ పాలకుడు మహమ్మద్ రెజా షా పహ్లవీ కాలంలోనే అది పెద్ద ఎత్తున మొదలైంది. అమెరికా ఆశీస్సులతో రెజా షా 23 పౌర అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయటానికి ప్రణాళిక రూపొందించారు. సొంత అవసరాలకే కాకుండా చుట్టుపక్కల దేశాలకు కూడా విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేయబోతున్నట్లు రెజా షా ప్రకటించారు. 2 కేంద్రాలకు సంబంధించి
అప్పట్లోనే పనులు మొదలయ్యాయి. ఇరాన్ లాంటి చిన్న దేశంలో ఒక్కసారిగా 23 అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించటం అప్పట్లో అమెరికాకు అసంబంధంగా అనిపించలేదు. ఇరాన్ దగ్గర త్వరలో అణ్వస్త్రాలు కూడా ఉంటాయని అమెరికన్ జర్నలిస్టుతో రెజా షా గర్వంగా కూడా చెప్పారు. ఇటీవలి ఇజ్రాయెల్ వైమానిక దాడుల సందర్భంగా దెబ్బతిన్నట్లు వార్తల్లోకి ఎక్కిన బుషెహెర్ అణు విద్యుత్ కేంద్రం రెజా షా ప్రకటించిన 23 కేంద్రాల్లో ఒకటి. అపార చమురు, సహజ వాయువు నిల్వలున్న ఇరాన్కు అణు విద్యుత్తే అవసరం లేదన్న వాదనలో అమెరికా మేధావులు ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఒకనాడు ఆ ఆలోచనే వాళ్లకు తట్టలేదు. 1970లో అమెరికా విదేశాంగ మంత్రిగా హెన్రీ కిసింజర్ ఇరాన్ అణ్వస్త్రాల ఏర్పాటుపై తాను ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని, అక్కడ అణ్వస్త్ర వ్యాప్తి గురించిన ఆలోచన తమకు రాలేదని ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. శాంతి కోసం అణువులు అంటూ ఎంతో ఆర్భాటంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా, బ్రిటన్లు ప్రారంభించాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, బ్రిటన్ ప్రయోజనాల పరిరక్షకుడిగా రెజా షాకి ఇచ్చిన గుర్తింపు, చేసిన సహాయం అంతా ఇంత కాదు. 1978 నాటికి ఇరాన్లో అమెరికా సైనిక సలహాదారులు, పౌరులు 50,000 మందికి పైగా ఉండేవారు. వీళ్లందరికీ స్థానిక చట్టాలు వర్తించకుండా ప్రత్యేక హక్కులు కల్పించారు. ఇరాన్ సైనిక వ్యయం 1977 నాటికి $9.5 బిలియన్ చేరింది. అప్పటి భారత సైనిక వ్యయం $3.46 బిలియన్ పోల్చితే ఇరాన్ వ్యయం ఏ స్థాయిలో ఉండేదో తేలికగా అర్థమవుతుంది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు వ్యయం 1977లో $6 బిలియన్ చేరింది. సైనిక దళాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. 4,10,000 మంది సైన్యంతో ఉండేవారు. బలమైన సైనిక రాజ్యంగా ఇరాన్ మారటం అమెరికాకు అప్పుడు అవసరమైంది. ఒక సైనిక రంగంలోనే కాదు, ఇతరత్రా కూడా రెజా షా పహ్లవీ కాలంలో ప్రభుత్వ కార్యకలాపాలు, సంస్థలు విపరీతంగా విస్తరించాయి. రాజ్య కేంద్రీకరణ ఉచ్చస్థాయికి చేరింది. అన్నిటినీ పైనుంచి రుద్దటం ఎక్కువైంది. ఆర్థికపరమైన మార్పులు చాలా వచ్చాయి. మధ్యతరగతి బాగా పెరిగింది. పట్టణీకరణ వేగం పుంజుకుంది. అణు కేంద్రాలతో పాటు భారీ డ్యాంలు, ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరిగింది. కొంతమేరకు భూ సంస్కరణలు అమలయ్యాయి. మరోవైపు అసమానతలు పెరిగాయి. రాజకీయ ప్రజాస్వామ్య భిన్నాభిప్రాయ గళం లేకపోయినా ఆర్థికాభివృద్ధి జరిగిపోతే సమాజం ఆధునికమై తన అదుపులో ఉంటుందని రెజా షా భావించారు. ఆ అదుపు లభించకపోవడంతో అసమ్మతిపై ఉక్కుపాదం మోపారు. మరోవైపు ఆధునిక విద్యతో సాంస్కృతిక జీవితంపై మత గురువుల పట్టు బలహీనమయ్యే క్రమం మొదలైంది. పాశ్చాత్య అభివృద్ధిని అనుకరించటంలో మత విశిష్టత అంతరించిపోతోందన్న భయం షియా మత నేతల్లో ఎక్కువైంది. ఇస్లామిక్ విప్లవం తదనంతరం పాశ్చాత్య దేశాలు సాగించిన ప్రచారంతో ఇరాన్ ప్రజల ప్రజాస్వామిక ఆందోళనలు, ఉద్యమాలు, ఆధునికత కోసం పడిన తపనలు బాగా మరుగున పడిపోయాయి. 1905-1909 మధ్య ఇరాన్లో వచ్చిన రాజ్యాంగ విప్లవం అనేక రాజకీయ మార్పులను తీసుకువచ్చింది. ప్రాతినిధ్య శాసనసభ, అధికారాల విభజన, ఎన్నికలు లాంటివి అప్పుడే వచ్చాయి. ఆసియాలోని అదొక అరుదైన విప్లవం. రాజ్యాంగబద్ధ రాచరికం పేరుతో రాజు అధికారాలను పరిమితం చేసి జాతీయ అసెంబ్లీకి వాటిని కట్టబెట్టారు. 1921లో కల్నల్ రిజాఖాన్ సైనిక కుట్రతో అధికారాన్ని చేజిక్కించుకొని పహ్లవీ పేరుతో రాచరికాన్ని స్థాపించుకున్న రాజ్యాంగ విప్లవ స్ఫూర్తి ఇరానీలకు అవసరమైనప్పుడల్లా ప్రేరణ శక్తిగానే ఉంది. వామపక్ష భావజాలం, సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయవాదం ప్రబలంగా ఉండేవి. 1951లో నేషనల్ ఫ్రంట్ తరపున ప్రధానమంత్రి అయిన మొసాదెక్ పెట్రోల్ పరిశ్రమపై గుత్తాధిపత్యం వహిస్తున్న బ్రిటిష్ కంపెనీని జాతీయం చేశారు. ఆగ్రహించిన అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు ఇరానీ సైనికాధికారులతో కుమ్మక్కై మొసాదెక్ను పదవీచ్యుతుణ్ణి చేసి రెజా షాకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టారు. ఇరానీ రాజకీయాలను ఆ సంఘటన తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటి నుంచి అమెరికన్ వ్యతిరేకత ఇరానీల్లో పాతుకుపోయింది. స్వతంత్రత, స్వీయ నిర్ణయాధికారం కోసం అగ్రరాజ్యాలను ఎదుర్కోవడం ఇరానీ రాజకీయ సంస్కృతిలో భాగమైపోయింది. అణు కార్యక్రమం కొనసాగించడానికి పట్టుపడటం కూడా కొంతమేరకు ఆ సంస్కృతిలో భాగంగానే సాగుతోంది. ఇరాన్ ఎప్పుడూ పూర్తిగా వలస పాలన కింద లేదు. పూర్తి స్వాతంత్ర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. 2500 సంవత్సరాలుగా పర్షియన్లుగా ఘన చరిత్రను నిత్యం గుర్తు చేసుకునే జాతీయ భావన, ఎన్నో దేశాలను ప్రభావితం చేసిన పారసీక సంస్కృతి, సాహిత్యము, 10 కోట్ల జనాభా, ఫ్రాన్స్ కంటే
మూడింతలున్న భూభాగం, చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో 3వ స్థానం, బలమైన రాజ్య వ్యవస్థ ఉన్న ఇరాన్ని ఆయుధ శక్తితో లొంగ తీసుకోవటము తేలిక కాదు. చరిత్ర స్పృహతో ఇరానీయుల్లో ఉండే సామాజిక చైతన్యం ఒక ఇంధనంలా సమరశీలతను మండిస్తూనే ఉంటుంది. మత గురువుల ప్రభావానికి ఎదురొడ్డి నిలిచే పౌర సమాజం అక్కడ ఉంది. మతరాజ్యాన్ని అదెన్నో మార్పులకు లోను చేస్తోంది. వర్సిటీ విద్యార్థుల్లో 63%, కాలేజీ విద్యార్థుల్లో 54%, వైద్యుల్లో 47%, ప్రభుత్వ ఉద్యోగుల్లో 28%, శ్రామిక శక్తిలో 33% మహిళలు ఉన్న ఇరానీ సమాజంలో అంతగా ప్రచారం కాని విషయాలు చాలానే ఉన్నాయి.